పెట్టేస్తాను బాబు, తినే వెళ్తాను. తొందరగా పనికి వెళ్ళాలి, ఆకలిస్తుంది, దండం పెట్టు. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేయండి. కాళ్ళ? నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగాలంట. కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ ఒకటి దానికి. నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగాలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు. అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీది చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకి వెళ్ళి దూకి రానా? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్నా. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ, వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. ఆ తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోని పట్టె వేసి వడ్డించండి, పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో. ఏమిటిది? చేప. ఇది చేప? చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూరంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూరంతా ఎందుకు తినాలి? పొద్దుపోక ఇంట్లో వండిన కూరలన్నీ మన ముందు తెచ్చి పెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు, అది కరెక్ట్ అండి. ఏ సోదరా, ఆ బాగు కింద చూసినాడు. ఇదేమిటి ఉదయాన్నే ఇంత పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నావు? ఇదే నెల తెలీదు. ఇవాళ ఏంటి? అది తెలీదు. అంతేలే, చీట్ల పేక చెట్టు చేప వేపుడు తప్ప నీకేమన్నా తెలుసుంటే నా అందం అడవి కాచిన వెన్నెల ఎందుకు అవుతుంది? తొందరగా చెప్పు, వెళ్ళి ప్యాకెట్ అడుకోవాలి. ఇదిగో బావా, ఇది పండగ నెల. ఇవాళ భోగి, రేపు సంక్రాంతి. అయ్యి బాబోయ్, అయితే సంబరాల సంగతి చూడాలిగా. అమ్మాయి ఎలా ఉంది పనకాలు? అమ్మాయి గారికి అమ్మా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఏమిట్రా వాడి ఉద్దేశం? అమ్మాయిని వదిలిపెట్టినట్టున్నాడా? అమ్మాయినే కాదు, అమ్మాయి కోసం ఎవరు వచ్చినా వదిలిపెట్టను. మర్యాదగా రాజీపడి నరసింహాన్ని పోలీసులు గొప్ప చెప్పకపోతే నిన్ను నరసింహాన్ని బండికి కట్టేసి సిటీ దాకా దేకించి పోలీస్ స్టేషన్ లో ఇరికిస్తాను అని అన్నాడండి. ఆ తర్వాత అమ్మాయి సంగతి చూస్తానన్నాడు. ఏడ్చాడు. ఎంత ధైర్యం వాడికి! అమ్మాయిని వదిలిపెట్టకుండా దానికి ఏమైనా అన్యాయం జరిగిందో ఆ ఊరంతటిని శ్మశానం చేయిస్తాను. ఏమండి, అతనితో ఎందుకు వచ్చిన గొడవండి? మీ పంతాల వల్ల, పౌరుషాల వల్ల పెళ్లి కావాల్సిన పిల్ల బ్రతికి అవుతుందో ఆలోచించారా? ఏంటండి ఇంకా ఆలోచిస్తారు? మీ మేనడికి ఏ ఉరి శిక్ష, యావజ్జీవ శిక్ష వేరు కదా. ఒకవేళ జైలుకి వెళ్ళినా ఈ నెలలోనో వచ్చే నెలలోనో తిరిగి వస్తాడు. కానీ
పరా ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఏ కడుపుతోనో తిరిగి వచ్చిందంటే మీ పరువేం గాను. వదలండి వదలండి ఎక్కించండి